హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V59 న్యూస్. మీరు చూస్తున్నారు V59 న్యూస్. ఇక 30వ తేదీన అనేది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఎవరిది వాళ్ళ పనిలో అనేది బిజీ అయిపోయారు. ఇప్పుడు హాట్ టాపిక్ అనేది ఏ పార్టీ వస్తుంది, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వస్తుందా అనే క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరిలో అనేది ఈ క్వశ్చన్ మెదులుతూ ఉంది. అయితే ఏ పార్టీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటే కూడా రకరకాల వాయిస్ అనేది మనం జుక్కల్ నియోజకవర్గంలో వింటున్నాం. కొంతమంది బీజేపీ పార్టీ బాగా పుంజుకుంటుందంటున్నారు, కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, ఇంకో మంది బీఆర్ఎస్ అంటున్నారు. కానీ గతంలో లాగా ఈసారి అయితే అంత ఈజీగా పరిస్థితులు అనేది లేదు. ఒకప్పుడు పిఎంపీ డాక్టర్లకే మనకు ప్రజానాడి అనేది తెలుస్తుండే, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్లకు కూడా ఈ నాడి అనేది తెలుస్తలేదు. కాబట్టి ఈసారి జరిగిన జుక్కల్ నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓవరాల్గా ఎన్ని ఓట్లు పోలైనాయి V59 న్యూస్లో అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఓవరాల్గా మనకు జుక్కల్ నియోజకవర్గంలో 1,99,962 ఓట్లు ఉన్నాయి. ఇక అందులో ఓట్లు పోలైనాయి 1,63,569 ఓట్లు అనేది పోలవడం జరిగింది. ఇక 1,99,900 ఓట్లు అనేది జుక్కల్ నియోజకవర్గంలో ఉండగా అందులో అనేది 1,63,569 ఓట్లు అనేది ఎన్నికల్లో పడడం జరిగింది. ఇక దాంట్లో భాగంగా ఓవరాల్గా దీనికి పర్సెంటేజ్ చూసుకుంటే 81.8% అనేది ఓటింగ్ పర్సెంటేజ్ అనేది శాతం అనేది పడడం జరిగింది. కాన్స్టెన్సీ వైజ్గా అనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము. 81,574 మేల్ ఓట్లు అనేది పోలవడం జరిగింది. ఇక ఫీమేల్ ఓట్ల విషయానికి వస్తే 81,995 ఫీమేల్ ఓట్లు పడడం జరిగింది. మొత్తం మనకు 1,63,569 ఓట్లు పడితే నియోజకవర్గంలో అందులో 81,574 మేల్ ఓట్లు పడినాయి. ఇక ఫీమేల్ ఓట్ల విషయానికి వస్తే 81,995 ఫీమేల్ ఓట్లు పడడం జరిగింది. అయితే మొత్తం అనేది జుక్కల్ నియోజకవర్గంలో 255 బూత్లు ఉన్నాయి. ఇక మనం మండలాల వారీగా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక ముందుగా మనం మద్నూర్ మండలానికి వస్తే మద్నూర్ మండల కేంద్రంలో మొత్తం అనేది ఎన్ని ఓట్లు ఉన్నాయంటే మొత్తం ఓవరాల్గా 31,241 మొత్తం ఓట్లు ఉన్నాయి. 31,241 మొత్తం మద్నూర్ మండలంలోని ఓటర్ల సంఖ్య ఇంత అయితే దాంట్లో పోలైన ఓట్ల సంఖ్య ఒకసారి చూసుకున్నట్లయితే మనము 25,022 మద్నూర్ మండల కేంద్రంలో ఓవరాల్గా మండల విషయానికి వస్తే 31,241 ఓట్లు ఉండగా అందులో 25,022 ఓట్లు అనేది పోలైనాయి. ఇక దాంట్లో మేల్ ఓట్ల విషయానికి వస్తే మనము మేల్ ఓట్ల విషయానికి వస్తే మనము 12,614 ఓట్లు మేల్ ఓట్లు పడినాయి. ఇక ఫీమేల్ ఓట్ల విషయానికి వస్తే 12,408 ఫీమేల్ ఓట్లు అనేది 12,408 ఓట్లు అనేది మద్నూర్ మండల కేంద్రంలో పడడం జరిగింది. అయితే మేల్ ఓట్లు అనేది 12,614 ఓట్లు అనేది పడడం జరిగింది. ఇక నెక్స్ట్ మనం ఓవరాల్గా అనేది మద్నూర్ మండల కేంద్రంలో 80.9% ఓట్లు పోలైనాయి. మద్నూర్ మండల కేంద్రంలో 80.9% ఓట్లు పోలైనాయి. అందులో మనకు మేల్ ఓట్లు అనేది 12,614 ఫీమేల్ ఓట్ల విషయానికి వస్తే 12,400 ఓట్లు అనేది పోలవడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ అనేది డోంగ్లీ మండల విషయానికి వద్దాం. ఇక V59 న్యూస్ చూసే ప్రతి ఒక్కరు కూడా V59 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక డోంగ్లీ మండలం గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డోంగ్లీ మండలంలో కూడా ఎన్ని ఓట్లు పోలైనాయి. డోంగ్లీ మండలంలో మొత్తం 18 బూతులు ఉన్నాయి. డోంగ్లీ మండలంలో మొత్తం 18 బూతులు ఉండగా అందులో అనేది మొత్తం ఓవరాల్గా డోంగ్లీ మండలంలోని ఓటర్ల సంఖ్య ఎంత ఉందంటే 14,313 ఓట్లు అనేది డోంగ్లీ మండలంలో ఉన్నాయి. ఇక అందులో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే
11,493 ఓట్లు పోలైనాయి. డొంగ్లి మండలంలో 18 పోలింగ్ బూత్లు ఉండగా దాంట్లో 14,313 ఓట్లు మొత్తం మండలంలో ఉండగా అందులో 11,493 ఓట్లు అనేది అంతమంది ఓట్లు వేయడం జరిగింది. దాంట్లో మేల్ ఓట్ల విషయానికి వస్తే 5,843 మంది ఓటర్లు నిన్న ఓట్లు వేయడం జరిగింది. ఇక ఫిమేల్ విషయానికి వస్తే 5,650 మంది ఓట్లు అనేది ఫిమేల్ ఓట్లు అనేది ఓట్లు వేయడం జరిగింది. ఇక ఓవరాల్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే 11,493 మంది డొంగ్లి మండల కేంద్రంలో ఓట్లు వేయడం జరిగింది. అందులో మేల్ ఓట్ల సంఖ్య తెలుసుకుంటే 5,843 మంది మేల్ ఓట్లు వేశారు. ఇక ఫిమేల్ ఓట్లు అనేది 5,650 ఫిమేల్ ఓట్లు పడినాయి. ఇక డొంగ్లి మండలంలోని ఓటింగ్ శాతం ఒకసారి తెలుసుకుంటే 80.30%, అంటే 80% ఓటింగ్ అనేది డొంగ్లి మండల కేంద్రంలో పడినాయి. నెక్స్ట్ మండలం మనం జుక్కల్ విషయానికి వస్తే జుక్కల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. V59 న్యూస్ చూసే ప్రతి ఒక్కరు కూడా V59 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ ఇప్పుడు జుక్కల్ మండలం విషయానికి వస్తే జుక్కల్ మండల కేంద్రంలో మొత్తం ఓట్లు ఎన్ని ఉన్నాయనంటే 36,854, అంటే జుక్కల్ మండల కేంద్రంలో 36,854 ఓట్లు ఉన్నాయి. అందులో ఎంతమంది జుక్కల్ నిన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది ఓట్లు వేసినారంటే 29,313 మంది ఓట్లు వేసిరు. జుక్కల్ మండల కేంద్రంలో మొత్తం ఓట్లు ఎంత 36,854 మొత్తం ఓట్లు ఉన్నాయి. ఇక అందులో 29,313 మంది ఓట్లు వేసిర్రు. ఇక దాంట్లో మనము ఇక మేల్ ఓటర్స్ ఎంతమంది ఓట్లు వేసిరంటే అక్షరాల 14,992 మంది మేల్ ఓట్లు వేసిర్రు. అంటే 14,992 మేల్ ఓట్లు వేయడం జరిగింది. ఇక ఫీమేల్ ఓట్లు ఎన్ని ఉన్నాయనంటే ఫీమేల్ ఓట్ల విషయానికి వస్తే 14,321. ఇక జుక్కల్ మండలంలో ఓవరాల్గా మనం మొత్తం చూసుకుంటే మొత్తం 36,854 ఓట్లు ఉంటే దాంట్లో 29,313 ఓట్లు అనేది ఓటింగ్లో అనేది పాల్గొన్నారు. అందులో భాగంగా 14,992 మంది ఓట్లు అనేది జుక్కల్ మండల కేంద్రంలో పురుషులు వేయడం జరిగింది. ఇక మహిళల విషయానికి వస్తే 14,321 మంది మహిళలు ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక జుక్కల్ మండల కేంద్రంలో ఓవరాల్గా వచ్చేసి 79.54 ఓటింగ్ శాతం అనేది ఎంత, జుక్కల్ మండల కేంద్రంలో ఓటింగ్ శాతం ఎంత అంటే 79.54. అత్యల్పంగా అంటే అతి తక్కువ ఓటింగ్ శాతం అయిన మండలం ఏదైనా ఉన్నదంటే అది జుక్కల్ మండలంలోనే. అందులో 79.54 ఓటింగ్ శాతం అనేది పడడం జరిగింది. ఇక V59 న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక మనం నెక్స్ట్ ఇప్పుడు బిచ్కుంద విషయానికి వస్తే బిచ్కుంద మండలంలో మొత్తం అనేది 42 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక బిచ్కుందలో మొత్తం 42 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక అందులో బిచ్కుందలో ఓటర్ల శాతం ఎంత అని అంటే 40,015 మొత్తం ఓటర్స్ బిచ్కుందలో ఎన్ని ఓట్లు ఉన్నాయనంటే ఓవరాల్గా 40,015 ఓటర్లు ఉన్నారు. ఇక అందులో బిచ్కుందలో ఎన్ని ఓట్లు పోలింగ్ అయినాయనంటే 31,872. బిచ్కుంద మండల కేంద్రంలో ఓవరాల్గా అని అంటే 42 బూత్లలో కూడా మొత్తం 40,015 ఓట్లు ఉంటే అందులో
ఓటింగ్ నాడు ఓటేసిన వారి సంఖ్య ఎంత అంటే 31,872 మంది మన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేయడం జరిగింది. అయితే ఇందులో పురుషులు ఎంతమంది ఓట్లు వేసిరంటే, పురుషుల విషయానికి వస్తే బిచ్కుంద మండల కేంద్రంలో పురుషులు 15,867 మంది పురుషులు ఓట్లు వేసిర్రు. ఇక మహిళల విషయానికి వస్తే మహిళలు బిచ్కుంద మండల కేంద్రంలో ఉన్న మహిళలు ఎంతమంది అని అంటే 16,005 మంది మహిళలు ఓట్లు వేయడం జరిగింది. అంటే బిచ్కుంద మండల కేంద్రంలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓట్లు వేయడం జరిగింది. ఇక మొత్తం బిచ్కుంద మండల కేంద్రంలో 40,015 ఓట్లు ఉంటే దాంట్లో మొత్తము 31,872 మంది ఓట్లు వేయడం జరిగింది. అందులో 15,867 మంది పురుషులు ఓట్లు వేసిర్రు. ఇక మహిళల విషయానికి వస్తే 16,005 మంది మహిళలు అనేది ఓట్లు వేయడం జరిగింది. అయితే బిచ్కుంద విషయానికి వస్తే 79.65% అనేది ఓటింగ్ శాతం నమోదైంది. మన బిచ్కుంద మండల కేంద్రంలో ఓవరాల్గా మనం మండల విషయం గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే 79.65% అనేది ఓట్ల శాతం పోల్ అవడం జరిగింది. ఇక పురుషుల కంటే బిచ్కుంద మండల కేంద్రంలో మహిళల ఓట్లే అనేది ఎక్కువగా పోలైనాయి. జుక్కల్ నియోజకవర్గంలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసేది మహిళా ఓటర్సే. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ మహిళలే అత్యధికంగా ఓట్ల శాతం అనేది ఉన్నది. కాబట్టి ఓట్లను డిసైడ్ చేసేది కూడా, గెలుపోటములు కూడా మన నియోజకవర్గంలో డిసైడ్ చేసేది మహిళా ఓటర్స్ అనే విషయాన్ని కూడా మనకు స్పష్టంగా అనేది ఏర్పడుతుంది. ఇక బిచ్కుంద మండలం తర్వాత అనేది మనం పెద్ద కొడబ్గల్ మండల విషయానికి వస్తే పెద్ద కొడబ్గల్ మండల విషయానికి వస్తే మనం పెద్ద కొడబ్గల్లో మొత్తం ఓవరాల్గా 15,923 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు ఉన్నాయంటే 15,923 పెద్ద కొడబ్గల్లో ఓటర్లు ఎంతమంది అని అంటే ఓవరాల్గా మనం లెక్కేసుకుంటే 15,923 మంది ఓటర్లు ఉంటే దాంట్లో పురుషులు 13,739. పెద్ద కొడబ్గల్ మండలంలో ఓవరాల్గా మనం చూసుకుంటే మొత్తం 15,923 ఓట్లు ఉంటే అందులో 13,739 ఓట్లు అనేది అంతమంది అనేది ఓట్లు వేయడం జరిగింది. ఎన్నికల్లో 15,000లో అనేది 13,000 మంది అనేది పెద్ద కొడబ్గల్లో ఓట్లు వేయడం జరిగింది. అయితే పెద్ద కొడబ్గల్లో పురుషులు ఎంతమంది ఓట్లలో పాల్గొన్నారు అనే విషయానికి వస్తే మనము 6,974 మంది పురుషులు ఓట్లు వేయడం జరిగింది. అదే మహిళల విషయానికి వస్తే పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలోని మొత్తం మహిళల విషయానికి వస్తే 6,765 మంది మహిళలు ఓట్లు వేయడం జరిగింది. అదంటే ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఒక 100-200 మంది మహిళల కంటే పురుషులు ఎక్కువ మంది ఓట్లు వేయడం జరిగింది. మొత్తం పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో 15,923 ఓట్లు ఉంటే అందులో 13,739 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక పురుషుల విషయానికి వస్తే 6,974 మంది ఓట్లు వేస్తే మహిళల విషయానికి ఓట్లు వేశారు. ఇక మహిళలు ఎంతమంది ఓట్లు వేసారంటే 6,765 మంది మహిళలు ఓట్లు వేయడం జరిగింది. అయితే పెద్ద కొడబ్గల్ మండల విషయానికి వస్తే మొత్తం 86.28% ఓటింగ్ అయింది. పెద్ద కొడబ్గల్ మండల కేంద్రంలో 86.28% ఓట్లు అనేది పోలవడం జరిగింది. ఇక పెద్ద కొడబ్గల్లో కూడా 86% ఓట్లు పోలవడం జరిగింది. ఇక దాని తర్వాత అనేది మనం నెక్స్ట్ మండల విషయానికి ఒకసారి తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు V59 న్యూస్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. పిట్లం మండల కేంద్రంలో ఓవరాల్గా ఎన్ని అంటే 42 బూత్లు ఉన్నాయి. పిట్లం మండలంలో 42 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇక పిట్లం మండల కేంద్రంలో ఓవరాల్గా ఎన్ని ఓట్లు ఉన్నాయి అని అంటే 33,982 ఓట్లు ఉన్నాయి. పిట్ల మండల కేంద్రంలో ఓవరాల్గా 33,982 ఓట్లు ఉంటే అందులో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 28,424 ఓట్లు పోలైనాయి.
మండల కేంద్రంలో మొత్తం ఓట్లు అంటే విలేజ్లతో పాటు అన్ని బూతులలో కలుపుకుంటే 33,982 ఓట్లుంటే అందులో 28,424 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక దానికి మనం పర్సంటేజ్ విషయానికి వస్తే పిట్ల మండల కేంద్రంలో ఓటింగ్ శాతం ఎంత జరిగిందంటే 85.78 అంటే 85.78% పిట్ల మండల కేంద్రంలో ఓవరాల్గా పోలింగ్ జరిగింది. ఇక దాంట్లో భాగంగా ఇక 28,424 మంది పిట్ల మండల కేంద్రంలో ఓట్లు వేస్తే అందులో పురుషులు ఎంతమంది ఓట్లు వేయడం జరిగిందంటే పిట్ల మండల కేంద్రంలో 13,921 అంటే 13,721 మంది పురుషులు పిట్ల మండల కేంద్రంలో ఓట్లు వేయడం జరిగింది. ఇక మహిళల విషయానికి వస్తే మనము పిట్ల మండల కేంద్రంలోని మహిళా ఓటర్ల విషయానికి వస్తే ఓవరాల్గా చూసుకుంటే మనము 12,393 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక పిట్ల మండల కేంద్రంలో 33,982 ఓట్లుంటే అందులో 28,424 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక పురుషుల విషయానికి వస్తే 13,721 మంది పురుషులు పిట్ల మండల కేంద్రంలో ఓట్లు వేసిర్రు. ఇక మహిళల విషయానికి వస్తే 12,993 మహిళలు పిట్ల మండల కేంద్రంలో ఓట్లు వేయడం జరిగింది. ఇక పర్సంటేజ్ పోలింగ్ శాతం ఒకసారి చూసుకున్నట్లయితే 85.78% పోలింగ్ అనేది పిట్ల మండల కేంద్రంలో జరిగింది. ఇక దాంతోపాటు ఇక నెక్స్ట్ అనేది మనం నెక్స్ట్ మండలానికి చూసుకుంటే ఇక చివరిగా మనము నిజాం సాగర్ మండలం గురించి ఒకసారి తెలుసుకుందాము. అయితే నిజాం సాగర్ మండలంలో మహమ్మద్ నగర్ అనేది కొత్తగా మండలం ఏర్పడింది. ఇక మొన్న రీసెంట్గా ఏర్పడింది కాబట్టి ఇక దాంట్లో భాగంగా విడిగా కాకుండా కానీ మనకున్న వివరాలు ఎట్లున్నాయంటే నిజాం సాగర్ మహమ్మద్ నగర్ రెండు కలిపి కూడా మనము వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. నిజాం సాగర్ మండల విషయానికి వస్తే ఒకసారి నిజాం సాగర్లో మొత్తం 36 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే మనకు ఓవరాల్గా నిజాం సాగర్ మండలంలో మహమ్మద్ నగర్ నిజాం సాగర్ రెండు మండలాలను కలిపి 36 పోలింగ్ బూత్లు ఉంటే దాంట్లో మనకి ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే 27,635 మంది ఓటర్లు ఉన్నారు. అంటే మహమ్మద్ నగర్ నిజాం సాగర్ రెండు మండలాలను కలుపుకొని చెప్తున్నాను నేను. 27,635 ఓట్లు నిజాం సాగర్ మహమ్మద్ నగర్ రెండు మండలాల ఓటర్ల సంఖ్య ఎంత అంటే 27,635 ఓట్లు అనేది ఉన్నాయి. ఇక దాంట్లో పోలైన ఓట్ల సంఖ్య ఎంత అంటే అక్షరాల 23,706 27,635 ఓట్లు ఉంటాయి నిజాం సాగర్ మండలంలో. 23,706 ఓట్లు అనేది పోలింగ్ అనేది జరిగింది. ఇక పర్సంటేజ్ నిజాం సాగర్లో ఎంత అని అంటే 85.78 నిజాం సాగర్లో 85% ఓటింగ్ అనేది పోల్ అవ్వడం జరిగింది. ఇక నిజాం సాగర్లో పురుషులు ఎంతమంది ఓట్లు వేసారంటే పురుషుల విషయానికి వస్తే 11,313 మంది పురుషులు ఓట్లు వేయడం జరిగింది. ఇక మహిళల విషయానికి వస్తే ఇక్కడ చూసుకుంటే 12,393 అంటే మహిళలు 12,393 మంది మహిళలు నిజాం సాగర్ మండల కేంద్రంలో ఓట్లు వేయడం జరిగింది. ఓవరాల్గా మనం చూసుకుంటే 27,635 ఓట్లు నిజాం సాగర్ మండలంలో ఉంటే అందులో 23,706 మంది ఓట్లు వేయడం జరిగింది. అంటే మనకు 85.78% ఓట్లు నిజాం సాగర్ మండలంలో పోలవడం జరిగింది. ఇక అందులో పురుష ఓటర్ల గురించి తెలుసుకుంటే 11,013 మంది పురుష ఓటర్లు పాల్గొనగా 12,390 మంది 93 మహిళలు ఓట్లు వేయడం జరిగింది. ఇక మద్నూర్లో మొత్తం 25,022 ఓట్లు పోలైనాయి. డోంగ్లీ మండలంలో ఎంత అంటే 11,490 ఓట్లు పోలవడం జరిగింది. అయితే మద్నూర్లో
89% ఓట్లు పోలైనాయి. ఇక డోంగ్లీలో కూడా 11,493 ఓట్లు పోలవగా ఇక శాతం పర్సెంటేజ్ తీసుకుంటే 80.30% ఓటింగ్ అనేది జరిగింది. దాని తర్వాత జుక్కల్ విషయానికి వస్తే జుక్కల్లో అత్యల్పంగా ఓటింగ్ శాతం అనేది పడడం జరిగింది. ఇక జుక్కల్లో 29,313 ఓట్లు పోలయ్యాయి. ఇక పర్సెంటేజ్ విషయానికి వస్తే 79.54 79% ఓట్లు పోలైనాయి. ఇక నెక్స్ట్ మనం బిచ్కుంద విషయానికి వస్తే బిచ్కుందలో మొత్తం ఓవరాల్గా 31,872 మంది ఓట్లు పడడం జరిగింది. అయితే శాతం ఓట్ల పర్సెంటేజ్ అనేది బిచ్కుందలో ఒకసారి మనం తెలుసుకుంటే 79.65. బిచ్కుంద మండల కేంద్రంలో 31,872 మంది ఓట్లు వేయడం జరిగింది. అందులో 79.65% ఓట్లు పోలైనాయి. ఇక దాని తర్వాత నెక్స్ట్ అనేది మనము పెదకొడబ్గల్ మండల విషయానికి వస్తే పెదకొడబ్గల్లో కూడా 13,739 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక పెదకొడబ్గల్లో ఓటింగ్ శాతం ఎంత జరిగిందని అంటే 86.28 ఓటింగ్ శాతం అనేది జరిగింది. పెదకొడబ్గల్ తర్వాత పిట్లం మండల కేంద్రంలో ఓవరాల్గా మొత్తము 28,424 మంది ఓట్లు వేయడం జరిగింది. ఇక పిట్లంలో ఓటింగ్ శాతం ఎంత జరిగిందని అంటే 85.78 ఓటింగ్ శాతం అనేది జరిగింది. దాని తర్వాత నిజాం సాగర్ విషయానికి వస్తే నిజాం సాగర్ 23,706 మంది ఓట్లు వేయడం జరిగింది. 85.78 సారీ పిట్ల మండల కేంద్రంలో ఎంత అంటే 83.64. పిట్లంలో ఎంత అంటే 83.64%. ఇక నిజాం సాగర్ విషయానికి వస్తే 85.78. ఇక జుక్కల్ నియోజకవర్గంలో ఓవరాల్గా మనకు 1,63,569 మంది ఓట్లలో పాల్గొన్నారు. ఇక ఓటింగ్ శాతం జుక్కల్ నియోజకవర్గంలో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 81.8%. అంటే ఓవరాల్గా జుక్కల్ నియోజకవర్గంలో 81.8% ఓట్ల పోలింగ్ అనేది జరిగింది. దాంట్లో మనకు మద్నూర్ మండల కేంద్రంలో ఓవరాల్గా 25,022 మంది ఓట్లు వేయడం జరిగింది. మద్నూర్ మండలంలో పోలింగ్ శాతం చూసుకుంటే 80.09 పోలింగ్ అనేది జరిగింది. ఇక డోంగ్లీ మండలంలో కూడా 11,493 మంది ఓట్లలో పాల్గొనగా 80.30% అనేది పోలింగ్ జరిగింది. ఇక జుక్కల్ మండలంలో కూడా 29,313 మంది ఓట్లలో పాల్గొనగా 79.54% అనేది ఓట్ల పోలింగ్ అనేది జరిగింది. ఇంకా బిచ్కుంద మండల కేంద్రంలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 31,872 మంది ఓట్లు వేయగా 79.65% పోలింగ్ శాతం అనేది నమోదైంది. నెక్స్ట్ ఇక మనం పెదకొడబ్గల్ విషయానికి వస్తే మొత్తం 13,739 మంది ఓట్లలో పాల్గొనగా 86.28% అనేది పోలింగ్ జరిగింది. ఇక పిట్ల మండలం విషయానికి వస్తే పిట్ల మండలంలో ఓవరాల్గా 28,424 మంది ఓట్లు వేయగా ఇక దాంతోపాటు 83.64% అనేది ఓటింగ్ శాతం అనేది పిట్ల మండల కేంద్రంలో నమోదైంది. ఇక నిజాం సాగర్ మండలం విషయానికి వస్తే ఇక్కడ నిజాం సాగర్ అనేది మొన్న రీసెంట్గానే మహమ్మద్ నగర్ కూడా కొత్త మండలం ఏర్పడింది. కాకపోతే రెండు మండలాల కలిపి ఎంత అంటే 23,706 మంది ఓట్లు వేయగా అక్కడ అనేది 85.78% ఓట్లు పోలైనాయి. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే 81.80% అనేది నియోజకవర్గంలో ఓటింగ్ అనేది జరిగింది. అయితే మనకు ఎక్కువగా అవకాశం
జుక్కల్ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది దానిపైన అనేది ప్రధానంగా అనేది రేపు కౌంటింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం రేపు 12 గంటల వరకు అనేది గెలుపోటములు అనేది మనకు స్పష్టంగా అనేది తెలిసిపోతాయి. గెలుపోటములు అనేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. రేపు అనేది కౌంటింగ్ అనేది మనకు ఉన్నది కాబట్టి ఏ మండలాల్లో కూడా ఇప్పుడు చాలా చోట్ల అనేది స్పష్టమైన గెలుపోటములు అనేది డిసైడ్ చేయాల్సిందే అనేది ఎవరికి వారి అనేది ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా 5 నుంచి 10,000 ఓట్లతోటి అనేది మేము గెలుస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా లేదు మేమే కాంగ్రెస్ పార్టీ మేమే అధికారంలో అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మేము కూడా 5,000 మెజార్టీతోటే మేము కూడా గెలవబోతున్నామని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే గతంలో అనేది 18,000 పైన అనేది ఓటింగ్ పోల్ అయినాయి. కానీ ఈసారి అనేది నియోజకవర్గంలో చాలా చోట్ల అనేది సైలెంట్ ఓట్లు అనేది వాళ్ళకు ప్రధాన బలంగా మనం చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ పార్టీ కూడా యువత కావచ్చు ఇంకా వేరే వాళ్ళు కావచ్చు కూడా సైలెంట్ ఓటర్లు అనేది చాలా ఎక్కువగా పడడంతో కూడా గెలుపు పైన బీజేపీ పార్టీ కూడా చాలా ధీమా వ్యక్తంని కూడా చూస్తున్నాము. అయితే దీనిపైన ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా రేపు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి నాకు తెలిసి 12 గంటల నుంచి 3 గంటల మధ్య అనేది జుక్కల్లో ఏ పార్టీ గెలవబోతుందనే విషయం కూడా మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మన V59 న్యూస్లో పోలింగ్ శాతం అనేది ఎంత జరిగింది, ఏ మండలాల నుంచి ఎవరెవరు ఎంతమంది అనేది పోలింగ్ వేయడం జరిగింది అనే విషయం కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. దిస్ ఇస్ సుభాష్ జాదవ్ సైనింగ్ ఆఫ్ V59 న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ V59 న్యూస్.